అసెంబ్లీలో నిలదీస్తాం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నిన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఉద్యోగుల ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆ సాధన దిశగా వాటిని సాధించుకోవడం కోసం కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి చేపట్టిన బీజేపీ ఎమ్మెల్యే చేపట్టిన నిరాహార దీక్ష ఏదైతే ఉందో వాళ్ళకు మద్దతుగా దానికి సంఘీభావంగా దానికి సంఘీభావంగా బీజేపీ నేతలు ఎమ్మెల్సీలు ఎంపీలు అక్కడికి వెళ్ళి బీజేపీ ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళంతా వెళ్ళి సంఘీభావంగా దీక్షకు మద్దతు తెలిపారు. బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా నిన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వెళ్ళి అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం చేపట్టిన దీక్ష కాటపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు. అయితే నిన్న పెద్ద ఎత్తున రిటైర్డ్ ఎంప్లాయీస్ అక్కడికి చేరుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళకి సంబంధించి బెనిఫిట్స్ ఏదైతే బెనిఫిట్స్ ఆగిపోయాయో వాటి కోసం వాళ్ళు వరుసగా ఆందోళన చేపడుతూ వస్తున్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఇది 4వ 5వ గతంలో చలో రాజ్మోహన్ ముట్టడి, తర్వాత అంతకుముందు ఎంపీ రేణుకా చౌదరిని కలిశారు. అంటే చాలామంది నేతలను కలుస్తున్నారు, ప్రభుత్వ అధికారులు కలుస్తున్నారు, ప్రభుత్వానికి సంబంధించి మంత్రులను కలుస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. చలో రాజ్మోహన్ ముట్టడి ఇవన్నీ చేసినా కానీ బకాయిలు రావట్లేదని చెప్పి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి. వాళ్ళకి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిన్న ధర్నా చౌక్లో జరిగినటువంటి బీజేపీ నిరాహార దీక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొని కామెంట్స్ ఉద్యోగ విరమణ బకాయిలపై అసెంబ్లీలో నిలదీస్తాం, అసెంబ్లీలో మాట్లాడతాం, ఖచ్చితంగా అసెంబ్లీలో వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక టీచర్లు కానీ ఉద్యోగులు కానీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. 66 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, అప్పల పాలైపోయి అంటే వాళ్ళకు లంసంగా రావాల్సిన అమౌంట్ రాకపోవడం వల్ల గతంలో ఉన్న బ్యాంకుల్లో ఉన్న ఈఎంఐలు కానీ లేకపోతే వాళ్ళ నెలవారీ ఖర్చులు కానీ అవన్నీ సరిపోకపోవడంతో అప్పుల పాలయ్యి అనారోగ్యాల పాలయ్యి వాళ్ళంతా చనిపోయిన పరిస్థితి, 66 మందికి పైగా చనిపోయిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ రిటైర్డ్ ఉద్యోగులు లైట్ తీసుకోకుండా వాళ్ళకు రావాల్సిన బకాయిలను ఒకటే దఫాలో చెల్లించాలి. ఏదో ప్రభుత్వం విడుదల చేస్తుంది ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించి డిఏలు కానీ బకాయిలు కానీ వాటన్నిటికీ నెలకు 700 కోట్లు 400 కోట్లు రిలీజ్ చేస్తామన్నట్టు కాకుండా ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, పెండింగ్ బకాయిలు, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఒకే దఫాలో చెల్లించాలి. ఆ విధంగా అసెంబ్లీలో ఈ సమస్యను లేవనెత్తి మాట్లాడతామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి. నిన్న బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య కూడా చెప్పారు, మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తుతాము, రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ వచ్చేంత వరకు మీ వెంటే ఉంటాం, మీకు అండగా మీరు ఎన్ని పోరాటాలు చేసినా బీజేపీ మద్దతుగా ఉంటుంది, బీజేపీ పార్టీ ఆ పోరాటాలన్నింటికీ మద్దతుగా ఉంటుంది, అవి సాధించే వరకు కొట్లాడి తీరుతామని చెప్పి రిటైర్ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య కూడా హామీ ఇచ్చారు. నిన్న అమెరికా అధ్యక్షుడికి మోదీ సరెండర్, దేశ ప్రజల డేటా ట్రంప్కు చేరుతోంది, ప్రతి యుద్ధం వెనుక అగ్రరాజ్యం, దేశానికి